భావనా శక్తిలోంచి ఆవిర్భవించినటువంటి ఒక సృజన కార్యం. ఆ సృజన కార్యము నిత్యనూతనంగా ఉండాలి, సమాజ ప్రయోజనాన్ని కలిగి ఉండాలి, అర్థపుష్టిని శబ్దశక్తిని కలిగి ఉండాలి. ఇట్లాంటివన్నీ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలతో కవి రచించేటువంటి కవిత్వం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక కవి మొదలైనప్పుడు ఆ కవిలో ఉండేటువంటి ఈ శక్తులు వెనువెంటనే బయటపడకపోవచ్చు. తాను ఒక మార్గాన్ని ఎంచుకొని అది ఒక ఇష్టమైన మార్గంగా మలుచుకొని కవిత్వాన్ని సమాజానికి అందించాలని అనుకోవడమే ఒక ప్రయోజనకరమైనటువంటి చర్య. ముందుగా తానేమీ నేరాలు ఘోరాలు చేయడం లేదు. తాను తన అక్షరాల ద్వారా తనను తాను అన్వేషిస్తూ సమాజాన్ని అన్వేషిస్తూ ఒక మంచి బాటను చూపే దార్శనికుడు కవి. అట్లాంటి ఆ కవిత్వాన్ని మనం అందరము కళ్ళకత్తుకోవాల్సింది. కవిత్వము ఎప్పుడు కూడా సహృదయం నుంచి మాత్రమే వస్తుంది. సహృదయత లేనివాడు కవి కాలేడు. ముందుగా సహృదయతే కారుణికతనే మనకు తెలుసు. వాల్మీకి రాసినటువంటి రామాయణానికి ఒక శ్లోకంగా ఆవిర్భవించింది. కవికి సమాజం పట్ల ఉండేటువంటి తపననే కవిత్వాన్ని రాయిస్తుంది. తన వ్యక్తిగత అనుభూతులు ఏమైనా అయి ఉంటే ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిగత అనుభూతి ద్వారా కూడా తాను సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నమే చేస్తాడు. సమాజంలో ఉండే వ్యక్తుల యొక్క అనుభూతులను దర్శించే ప్రయత్నం కూడా చేస్తాడు. అట్లాంటి కవి రాసినటువంటి కవిత్వము మరి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఈరోజు వరప్రసాద్ రాసినటువంటి ఈ కవిత్వానికి ఆయనతో నాకున్నటువంటి సంబంధం, వారి తండ్రి గారితో నేను 2004లో వారిని కలిసినాను. ఒక 20 సంవత్సరాల క్రితం వారి తండ్రి గారితో కలిసినప్పుడు ఇందాక నేను మిత్రులందరూ చెప్పినట్టుగా వరప్రసాద్ గారి యొక్క వర్చస్సు, ఆ లలితత్వము, శాంతత్వము ఇవేవైతే ఉన్నాయో అవన్నీ వారి తండ్రిలో నేను చూసినాను. ముందుగా అవన్నీ కూడా అంశంగా వాళ్ళ అమ్మలో కూడా ఇప్పుడు మనం వాటిని గమనించవచ్చు. అంటే ఆ ఇంటి పరిసరాలలోనే ఒక ఆ ప్రత్యేకత ఉందేమో. అవి అనువంశికంగా వచ్చినాయా ఏవైనా సరే అది వరప్రసాద్లో మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. అంటే నిజంగానే కవి కారుణికుడు కావాలి, కవి శాంతచిత్తుడు కావాలి, కవి ద్రష్ట కావాలి, స్రష్ట కావాలి. ఇవన్నీ కూడా ఉండడానికి ఒక అనువైనటువంటి లక్షణాలు వరప్రసాద్లో పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే ఆయన ఒక మంచి కవిగా రూపొందే క్రమంలో ఉన్నాడు. మరి నిజంగానే మనము కవిత్వం ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. కవిత్వము ఎప్పుడు కూడా మన మనోమాలిన్యాలను శుద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది, సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నటువంటి తిలక్ మాటల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఎప్పుడు కూడా ఒక లోపలి సంఘర్షణలోంచి బయటపడతాము, అది కవిత్వం ద్వారా బయటపడతాము. ఆ కవిత్వం తప్పకుండా ఎదుటి వారిలో కూడా ఒక కదలికను కలిగిస్తుంది. అట్లాంటి కదలికను తెచ్చే కవిత్వమే ఒక మంచి కవిత్వంగా నిలిచిపోతుంది తప్పకుండా. కనుక మనం ప్రతిరోజు సూర్యుడిని చూస్తాము, కానీ కవిత్వంలో సూర్యోదయాన్ని చూసినప్పుడు మనం ఖచ్చితంగా మరొక సూర్యుడిని కలుపుకుంటాం. కవిత్వంలో అంటే రోజు చూసే సూర్యుడే మనకు కవిత్వంలో కొత్తగా దర్శనమిస్తాడు. అట్లాగే మనం రోజు చూసే భావాలే కవిత్వంలో మనకు కొత్తగా కనిపిస్తాయి. కొత్త మనుషులు కనిపిస్తారు, కొత్త సమాజం కనిపిస్తుంది. అందుకే రవిగాంచని చోటు కవిగాంచును అన్న మాట మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆ సూర్యుడు చూడలేనటువంటి ప్రదేశాలను, లోతులను కూడా కవి చూడగలుగుతాడు, కవి దర్శించగలుగుతాడు. అట్లాంటి కవిత్వం మరి వరప్రసాద్ కవిత్వంలో కూడా పుష్కలంగా ఉంది.